నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. చూడగానే ఏంటి కొత్తగా అని జనాలకు కూడా అర్థమైపోయి ఉండాలి ఒక్క షార్ట్ తోటే. చాలా చాలా బ్యూటిఫుల్గా, అంటే సూర్య ఉపాసనలో ఉన్నారు మీరు. ఉపాసనలో ఉండటం, చెప్పినటువంటి విషయాల్ని ఆచరణలో పెట్టుకోవటం అనేది, ఇవి రెండు చాలా కత్తి మీద సాము లాంటివే కదా. చెప్పేయటమే కాదు, దాన్ని ఆచరణ కూడా చేయటం. అయితే ఇవి ఏంటి అని తెలియని వాళ్ళ కోసము సార్ చెప్పండి సార్, ఎంత ముద్దుగా ఉన్నాయో. నాకు మాటలు రావట్లేదు, ఏం చెప్పాలో. ఏంటవి? ఇది చూసిన వెంటనే మీకు ఏమర్థమవుతుంది? బంగారు చెంబు. ఎదురేమన్నారు? సూర్యనారాయణ, బంగారపు తండ్రి. బంగారాన్ని మనకిస్తున్నటువంటి బంగారపు తండ్రికి బంగారపు చెంబుతో అర్ఘ్యప్రదానం. మీకు నేను ఒక ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం. అంటే ఆయనకి ప్రీతికరమైనటువంటి పనులు కొన్ని చేస్తే ఆయన చాలా సంతోషిస్తాడు. అంటే ఇది కేవలం చేతల వరకు కాదు, అది మానసికంగా కూడా ఉంటే ఆయన ఆ స్ఫురణలని కల్పిస్తాడు. మనం ఒక సినిమాలో ఒక డైలాగ్ వింటాం, మట్టిలో అడుగు పెట్టి వ్యవసాయం చేయడానికి ఉంటే అప్పుడు ఆవిడ తనలో కలిపేసుకుంటే లాక్కుంటుంది. మనం చెయ్యాలి సాధన అని ఆయనకు అంకితం అయిపోయింది. అండ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యువర్ పీస్, నీ శాంతికి నన్ను ఒక సాధనంగా వాడుకో తండ్రి అని నేను 2013లో ఆయనకి నమస్కారం చేయడం జరిగింది ఫస్ట్ టైం. ఇక అక్కడ నుంచి ఆయన విపరీతమైనటువంటి గ్రంథాలు, ఆ సూర్యోపాసనకి సంబంధించినటువంటి గ్రంథాలు ఒక్కొక్కటి నా దగ్గరకు వస్తుంటే ఒక గ్రంథంలో చదవడం జరిగింది. ఆయనకి సువర్ణ కలశంతో అర్ఘ్యప్రదానం, అందులో ఎర్రటి పువ్వులు, అందులోనూ అగస్త్య పుష్పాలతో చేస్తే అనుకున్న వెంటనే అగస్త్య పుష్పం చదివిన వెంటనే నెట్లో కొట్టాను. కడియం ఫోన్ చేశా, సత్యనారాయణ రెడ్డి గారు అని ఒక ఆయన నర్సరీ మెయింటైన్ చేస్తున్నారు. ఆయన ఫోన్ చేస్తే నాకు ఇలా కావాలి, తెలుపు సాధారణంగా దొరికేస్తుంది అగస్త్య పుష్పం, ఎరుపు అంత సాధారణంగా దొరకదని ట్రై చేస్తాను. ఆయన వెంటనే మనకు వితిన్ 2-3 డేస్లో నాకు మొక్కలు పంపించడం జరిగింది. వేసేసాం. ఇవి కార్తీక మాసంలో వస్తాయి, నాకన్నా తొందర వాటికి, అంతకన్నా ముందే ఆశ్వీజ మాసంలోనే వచ్చేసింది. ఆ ఒకరోజు మనం మాట్లాడుకున్నాం, బంగారపు వీటి గురించి మాట్లాడుకున్నాం. ఆ రోజు మాట్లాడి ఎపిసోడ్ ఎండ్ అయ్యి వెళ్ళిన వెంటనే ఆయనతో మాట్లాడాను, నాకు ఇలా కావాలని. అవునా? అంతకుముందు లేదా ఐడియా? అంటే సాధనలో ఉన్నాం, స్వామి స్ఫురణ ఎందుకు ఇస్తున్నాడు, ఇలా ఎందుకు చేయమంటున్నాడు అని చెప్పేసి అని దీక్షాధారణలు మొదలైంది మనకి కలియుగంలో. దీక్షలు తీసుకోవడం, మాలలు ధరించడం అనేది దీక్షాధారణ మొదలైంది కలియుగంలో వెంకటేశ్వర స్వామితో. మొట్టమొదటి మాలధారణ చేసింది వెంకటేశ్వర స్వామి. ఆయన వేసుకున్నటువంటి మాల సూర్యమాల, సూర్య దీక్ష. 12 నెలల పాటు ఆయన సూర్యనారాయణమూర్తికి పద్మాల్ని సమర్పించారు. అందుకని ఆయనకి పద్మావతిని సూర్యనారాయణమూర్తి ఇచ్చాడు. అలా ఇది అగస్త్య పుష్పము. ఈ పుష్పాన్ని సూర్యుడికి పద్మాన్ని సమర్పించి ఈ సువర్ణ కలశంతో ఆయనకి అర్ఘ్యప్రదానము చెయ్యాలి అని శాస్త్రం చెప్తోంది. అది అందరూ చేయలేరు, అంటే చెయ్యాలని ఆతృత ఉంది. ఆయన నా తండ్రికి నేను గొప్పగా ఏదైనా చెయ్యాలి, నాకు ఈ జన్మనిచ్చినందుకు, ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తెలియచేస్తున్నందుకు గొప్పగా చెయ్యాలి అనుకున్నాను. స్వామి ఆ కోరిక చాలా త్వరగానే నెరవేర్చాడు నా చేత. అంటే నేను చూశాను, ఎక్కడ కూడా ఇంతవరకు మరి నిగూఢంగా చేస్తున్నారేమో తెలియదు, కానీ మొట్టమొదటిసారిగా సువర్ణ కలశంతో హిరణ్య గర్భుడికి అర్ఘ్యప్రదానం చేసే అవకాశాన్ని, భాగ్యాన్ని ప్రసాదించారు. మాకు కనులారా వీక్షించేటటువంటి భాగ్యాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు సార్. ఎందుకంటే ఇది నా కుటుంబంకి తెలియాలి, నా కుటుంబ సభ్యులందరూ నన్ను చాలా విశ్వసిస్తున్నారు. అన్న 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 అంటూ ఒక కొడుకుగా భావించి కొడుకులా చూసుకుంటున్నారు, వాళ్ళ ఆశీర్వాదాన్ని అందిస్తున్నారు.
నేను చేసే ప్రతి సాధన అందులోంచి వచ్చే శక్తి నా కుటుంబం కోసం, యావత్ భారతదేశం ఆరోగ్యదాయకం కావాలి, Right. ఆరోగ్య భారతావనిని తీసుకురావడానికి ఇలాంటి అందరూ చేయలేను, ఒక్కడనే కాదు, అంటే ఇలానే కాదు, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కృతజ్ఞతలు తెలియజేస్తూ అర్ఘ్యప్రదానం చేయాలి. నాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి నేను నా మనస్సుని ఈ విధంగా తెలియజేస్తున్నాను. మీరు కూడా ఆ స్థితికి రావాలి. మట్టి ప్రమిదతో మొదలుపెట్టి, మట్టి కలశంతో మొదలుపెట్టి, అంటే మట్టి కూడా బంగారమే, ఈ బంగారం ఆ మట్టిలోంచి వచ్చిందే. అంటే మన హృదయాలని అర్పిస్తే స్వామి అవకాశాన్ని ఇలా ఇస్తాడు. ఖచ్చితంగా ఖచ్చితంగా. అంటే త్రికరణ శుద్ధిగా ఆయనకి చెయ్యాలి, ఆయన సేవ చెయ్యాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఆయనకి ఎంతసేపు ఇవ్వాలి అని అనుకుంటే తృణప్రాయం కదా. 100 బారుల బంగారాన్ని పుట్టించేటటువంటి సమంతక మణిని ఇచ్చాడు ఆయన. ఆయన ఇచ్చినటువంటి స్వామికి చేయించుకోవాలి, వీళ్ళ మనస్ఫూర్తిగా చెయ్యాలి అనేది ఆయనకి ఖచ్చితంగా మన ప్రేమ ఖచ్చితంగా తెలుస్తుంది, అందుతుంది. అప్పుడు ఇవ్వటం ఎంతో ఎంతో ఎంతోసేపు పట్టదు. నేను అంటే ఓపెన్ గా చెప్తున్నానమ్మా, నేను ఇప్పుడు ఉంటున్న ఇంటికి అద్దె కట్టడానికి అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా నా దగ్గర లేని రోజులు అవి. 2013 ఆ ఇంట్లోకి వచ్చాను. అక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆయన మీద అంటే డైరెక్ట్ ఇంట్లోకి సూర్యుడు పడటం, పొద్దుటే నమస్కారాలు చేయటం అక్కడ స్టార్ట్ అయింది. ఇంత త్వరితగతిన 2023 కరెక్ట్గా నేను 2013లో అక్కడ మొదలుపెట్టాను. 2023 వచ్చేసరికి ఎక్కడో తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. నేను నమ్మండి, మీకు గ్రంథాలన్నీ చెప్తున్నాయి, ఇక ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి, ఈయనే దేవుడు, ఈయనే మనకు అన్ని ఇస్తాడు, ఈయనే సర్వస్వం అని చెప్పేది ఒకే ఒక్కడు సూర్యనారాయణమూర్తి. నేనే నిదర్శనం. ఒక కింద స్థితి నుంచి అద్భుతమైనటువంటి స్థితికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. నమ్మండి, చెయ్యండి. మనం రీసెంట్గా నాకు సూర్యోపాసనకు సంబంధించి ఒక 2-3 కొత్త గ్రంథాలు వచ్చినాయి. అందులో ఎవరైతే విపరీతమైనటువంటి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి ప్రక్రియలు ఉన్నాయి, అవన్నీ మనం ముందు ముందు తెలియచేస్తాను. ఎందుకంటే దీంతో ఆయనకు నేను అర్ఘ్యమిస్తున్నాను. ఇక ఆయన నన్ను ఎంత అంటే నాకు ఇచ్చేదంతా జ్ఞానమే, ఆయన జ్ఞానంతో అనుగ్రహిస్తాడు తప్ప వరాలు పైనుంచి మూటలు రావటం. అన్నదానం కోసం ఆశపడద్దు, జ్ఞానదానం కోసం ఆశపడండి. జ్ఞానం 10 మందికి అన్నదానం చేసే స్థితికి మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు అన్నదానం చేసామనుకోమ్మా, రేపు ఎవరు వస్తారు అన్నదానం కోసం అని చెప్తాను. నాకు రీసెంట్గా ఒక చేనేత కార్మికుల దగ్గర నుంచి కాల్ వచ్చింది, మీతో చెప్పినట్టున్నాను నేను. వాళ్ళు విపరీతమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఎవరో ఒక సంస్థ కొంతకాలం పంపించింది, ఇప్పుడు మానేసింది. వాళ్ళు నాకు ఫోన్ చేశారు, మేము ఈ స్థితిలో ఉన్నామని చెప్పేసి. కెనడా నుంచి ఒక కంపెనీ వస్తే అక్కడ పంపించాను, వాళ్ళకి ఏదైనా సాయం చేయండి, ఇది పరిస్థితి అని. ఇప్పుడు ఈ కెనడా కంపెనీ వచ్చింది, రేపు వీళ్ళు వెళ్ళిపోతే ఎవరు వస్తారని ఎదురు చూడటం కాదు, ఏం చెయ్యాలి అని నేను అదే చెప్పా. మీకు శాశ్వతంగా మీ దగ్గర నిలిచిపోయి, అక్కడ వృద్ధులందరూ, పని తెలిసిన వాళ్ళందరూ పల్లెలో ఉండిపోయారు, చదువుకున్న యువకులందరూ కూడా బయటకు వెళ్ళిపోయారు. ఏంటి పరిస్థితి? దీంట్లో మార్పు రావాలంటే తలొక్కడం తలో చెయ్య వెయ్యాలి. దానికి వెయ్యాలంటే ముందు ఫస్ట్ మనకి జ్ఞానం కావాలి. ఆ జ్ఞానప్రదాత, ఐశ్వర్యదాత, ఆరోగ్యప్రదాత సూర్యనారాయణమూర్తి ఖచ్చితంగా. సో ప్రతినిత్యం ఇప్పుడు మీరు ఈ బంగారు కలశంతో, బంగారు చెంబుతోటి ఆయనకి అర్ఘ్యం ఇవ్వటం అనేది జరుగుతుంది, అంతేనండి? అంతే. రైట్. అయితే అందరికీ బంగారం ఉండొచ్చు, ఇలా అందరి దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అర్ఘ్యానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఒకసారి చెప్పండి. ఎలా ప్రతినిత్యం స్వామికి అర్ఘ్యాన్ని ఇవ్వచ్చు? 2 కలశాలు తీసుకోవాలమ్మా. ఇక్కడ 2 ఉన్నాయి చూసారా మీరు. ఒకటి మనం ఆచమనం చేయటానికి, ప్రోక్షణ చేసుకోవటానికి, ఒకటి ఆయనకి అర్ఘ్య ప్రదానం చేయటానికి. ఇప్పుడు ఇవి ఇక్కడ బంగారం కాదు, ఒక మట్టివే తీసుకున్నాం కలశాలు. రాగివి కూడా ప్రధానంగా ఆయనకి ఇష్టం కూడా, లోహం ఇష్టం. అంటే ఇప్పుడు ఆయనకి ఇష్టం అంటే ఇప్పుడు సృష్టి అంతా ఆయనదే కదా, ఆయనలోంచి తయారైంది ఇది. అంటే తాంత్రిక విధానం. నేను కొన్ని ప్రత్యేకమైనటువంటి నక్షత్రాలలో అవి ఆ పాలు కలపటం, అంటే మనం చూడడానికి సువర్ణంగా కనిపిస్తున్నా అందులో మిళితమై ఉన్నాయి. రాగి ఎలాగా ఉంటుంది? రాగి, వెండి, ఇత్తడి, ఒక్కొక్క నక్షత్రంలోనూ ఒక్కొక్క క్రియ. ఇది ఒక తాంత్రిక విధానం. సూర్యనారాయణమూర్తి దగ్గరకు వెళ్ళడానికి దాంట్లో తయారు చేసిన, అది అందరికీ అవకాశం లేకపోవచ్చు. ఇది చెప్పిన వెంటనే నా అక్క శాంతి అని, ఇది ఒక బంగారపు తండ్రికి గిఫ్ట్ గా ఇవాళ ఆయన బర్త్డే, మనం దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన చాలా ఉన్నతమైనటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తి. చెప్పండి సార్, ఎవరు సార్ ఆయన? బంగారు తండ్రి అంటున్నారు, మరి మాకు కూడా చెప్పాలి కదా. మనకు కోవిడ్ టైంలో ఫస్ట్ టైం వ్యాక్సిన్ ఇమీడియట్ గా తయారు చేసినటువంటి శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు. ఇవాళ నవంబర్ 17 ఆయన పుట్టినరోజు. ఈవినింగ్ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనం ఉంది అక్కడ.
అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ఆయన మనసు గురించి మాట్లాడాలంటే మనం ఇంకొక ఎపిసోడ్ చేయాలి. తప్పకుండా వివరంగా ఆయనకి మాట్లాడుకుందాం. గిఫ్ట్ గా ఇది వెళ్ళబోతోంది. వెళ్ళబోతుంది. వరప్రసాద్ రెడ్డి గారు, మీకు మా ప్రేక్షకులందరి తరపున జన్మదిన శుభాకాంక్షలండి. మీ సేవ అనితర సాధ్యం, ఖచ్చితంగా ఎల్లప్పుడూ మీకు ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అద్భుతం సార్. అంటే ఆయన హృదయం అంత బంగారం కాబట్టి ఆయనకి ఇది ఇవ్వటం మంచిది అనిపించింది. శాంతక్క అని వైజాగ్ లో ఉంటారు, అక్కిస్తుంది. అక్క తరపున నేను వెళ్తున్నాను అక్కడికి. చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా కలుసుకునే అవకాశం భాగ్యం కలుగుతుంది. మరి అడిగినట్టు చెప్పండి. అద్భుతం సార్. అయితే ఇలా ప్రతి ఒక్కరూ కూడా అర్ఘ్యాన్ని ఇవ్వచ్చు. అమ్మ శ్రద్ధగా, బాధ్యతగా, టైం లేదు అనే మాట మాట్లాడకుండా టైంకు కారణకుడే ఆయన. మనం సినిమాలో చూసాం టైం గురించి మాట్లాడింది, మన పవన్ కళ్యాణ్ గారిది వచ్చింది. టైం చాలా విలువైంది. ఒక్క 10-15 నిమిషాలు ఆయనకి మనం కేటాయిస్తే మన జీవితంలో అప్పుల కోసం ఎదురు చూడాల్సిన సమయం, బాధపడుతూ టైంను వృధా చేసుకునే సమయం, అసలు ఆ టైమే మనకు రాదు. చిన్న కృతజ్ఞత, చేతులు రెండూ జోడించి చేతిలో నీళ్ళు వేసుకుని అర్ఘ్యం ఇస్తే ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, తరగని జ్ఞానాన్ని మనకు ప్రసాదించే ప్రత్యక్ష దైవం సూర్యనారాయణమూర్తి. అద్భుతం సార్, అద్భుతం. చాలా 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 సంతోషంగా అనిపిస్తోంది దాన్ని అలా కనులారా వీక్షించడం. అంటే ఇది బంగారం కదా అని కాదు, దానితో స్వామికి సేవ చేయటం అనేది ఇంకా అద్భుతమైనటువంటి విషయం. ఇప్పుడు బంగారము పక్కన పెడదామమ్మా, దాన్ని పొందే అర్హతనిచ్చాడుగా. ఎక్కడో ప్రారంభించాం, 2013లో మొదలు పెట్టాను, ఇక్కడికి తీసుకొస్తులోకి సువర్ణమయం చేస్తున్నాడు. అంటే మనకి కృతయుగం, లక్ష్మీనారాయణల యుగం. బంగారంతో ఉన్నటువంటి ప్రాకారాలు, ఆ వీధులు, గుళ్ళు, గోపురాలు, ఇళ్ళు అన్ని కూడా బంగారంతో ఉన్నాయి. ఆ స్థితికి మనం వెళ్ళబోతున్నాం అనడానికి ఇది నాంది కావచ్చు. ఆయన అలా చేస్తాడు. ఖచ్చితంగా, ఖచ్చితంగా. ఇలాగే స్వామి సేవలో మీరు ఎప్పుడు తరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాతో షేర్ చేసుకున్నందుకు చాలా. నిజం చెప్పాలంటే ఆత్మీయత, అనుబంధం, ఆ ప్రేమ మొట్టమొదటిసారిగా మొదలు పెట్టాం మనం రెడ్ టీవీ భక్తి వేదిక చేసుకుని. ఇక్కడ నుంచి మన జర్నీ ఫస్ట్ ఆత్మబంధువు నువ్వు పరిచయం చేసినటువంటి లక్షల కొద్ది ఆత్మబంధువులు, మీ అందరి అభిలాష, ఆశీర్వచనమే నన్ను ఆ స్వామికి ఇంకా మరింత దగ్గరకి తీసుకెళ్తుంది. ఇంకా అంటే ఇందులో ఉన్నటువంటి నిగూఢ రహస్యాలు రీసెంట్గా శ్రీనివాస శాస్త్రి గారని వెలసవెల్లిలో ఉన్నారు, ఆయన చెప్పారు. సహస్ర నమస్కారాలు అంటే మామూలుగా మనం 12 నమస్కారాలు చేస్తాం, సూర్య నమస్కారం. అలాగే అరుణ పారాయణంలో 74 వస్తాయి. అవి కాకుండా సహస్రం ఉందంట వైదికంగా. అంటే అది సహస్ర నమస్కారాలు చేయాలంటే ఆ శరీరం ఎలా ఉండాలి? సహస్రం అంటే ఇంకా అనంతం అన్నమాట. అనంతంగా ఆయన్ని అనంత నమస్కారాలు చేయాలంటే ఆయన ఒకటే చెప్పారు, నీ శరీరాన్ని డెడికేట్ చేస్తే. అంటే ఫీనిక్స్ బర్డ్ ఉంటుంది, ఉష్ణపక్షి, అగ్నిపక్షి. అది సూర్యుడి కోసం పుడుతుంది, వెళ్తుంది, ఆ వేడికి తట్టుకోలేక భస్మం అయ్యి కింద పడుతుంది. ఆ భస్మంలోంచి మళ్ళీ జన్మ తీసుకుంటుంది. దాని టార్గెట్ సూర్యుని చేరుకోవడం. తల్లుల ఆశీర్వాదం అన్నీ వస్తున్నాయి. వాళ్ళందరికీ ఆ శక్తిని అందచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. ఎప్పటికీ అంటే అంటే ఎలాంటి కామ్యం లేకుండా ఆయనకు సేవ చేయాలి అనేదే ప్రధాన ఉద్దేశంగా చేస్తున్నారు కాబట్టి కోరిక ఖచ్చితంగా తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మా బెస్ట్ విషెస్ ఆర్ ఆల్వేస్ విత్ యూ. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ సో మచ్. సూర్యోస్వం. నమస్తే.